హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో కోవా మాల్పూరి అనేది రెసిపీ అనేది చూపిస్తున్నానండి. ఇది గుంటూరు చాలా స్పెషల్ స్వీట్ ఐటమ్ అనమాట. మా హస్బెండ్ బర్త్డే రోజు నేను ఇది చేశాను. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను కోవా ప్రిపేర్ చేసుకోవడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి, 1/2 లీటరు. ఇక్కడ పాలని బాయిల్ చేసుకుంటున్నాను. చూడండి, సైడ్స్కున్న మొత్తం అంటుకున్న దాన్ని క్లియర్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. పొంగు అనేది పట్టకూడదు అనమాట. పొంగు వస్తే మాత్రం ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలన్నమాట. మీకు ఇట్లా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అయ్యేదాకా కూడా పాలు మనకి బాయిల్ చేసుకోవాలండి ఖచ్చితంగా. ఒరిజినల్ కోవాకి అయితే మనం పాలపొడి వేయము, కానీ దీంట్లో పాలపొడి వేస్తామండి. అండ్ ఇక్కడ వచ్చేసి గీ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. 2 టీ స్పూన్స్ అండి, 2 టీ స్పూన్స్ సరిపోతుంది. మీ ఇష్టం, మీకు ఇంకా ఫ్లేవర్ అనేది ఎక్కువ కావాలంటే టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది గీ యాడ్ చేయడం వలన. అండ్ ఇక్కడ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ దీనికి సరిపోతుంది కరెక్ట్గా. ఇక్కడ ఎవ్రీడే మిల్క్ పౌడర్ అనేది తీసుకున్నాను. మిల్క్ పౌడర్ అనేది ఎంత వేసుకోవాలి అంటే కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కూడా మనకి మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను పాలు అనేది బాయిల్ చేసుకున్న దాన్ని బట్టి నేను 1/2 కప్ తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్, 1/2 కప్పు అంటే నేను 1/2 కప్తో తీసుకున్నానండి, అందుకే 2 టైమ్స్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతవరకు సరిపోయిందనమాట. అంతవరకు సరిపోతుంది. ఇట్లా చూడండి, మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద ఇప్పుడు కూడా మనకి పాలు అనేది పలుచగానే ఉన్నాయన్నమాట. థిక్ కన్సిస్టెన్సీ రావాలి. మనకి స్టవ్ అనేది ఆన్లోనే పెట్టుకొని ఇలా ఎగ్ బీటర్ తోటి మీరు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు ఫామ్ అవ్వకూడదు. ఉండల ఫామ్ అయినాయి అంటే ఖచ్చితంగా రెసిపీ అనేది పాడైపోయినట్టేనండి. ఇక్కడ చూసారా, ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. పాన్ అనేది నేను డివైడ్ చేస్తుంటే మళ్ళా అది కలిసిపోతుంది. అలా ఆ కన్సిస్టెన్సీ రావాలి, సపరేట్ అవ్వకూడదండి. మళ్ళీ కలిసిపోవాలి, కంబైండ్ అయిపోతేనే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ స్టెప్ 2 అనమాట. షుగర్ సిరప్ అనేది మేక్ చేసుకుంటున్నాను, అంటే క్యారమెల్ సిరప్ అనేది మేక్ చేసుకుంటున్నానండి. నేను వచ్చేసి ఫస్ట్ 2/3 కప్ షుగర్ తీసుకున్నాను అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను. బట్ నాకు సరిపోలేదన్నమాట. దీంట్లో ఈ రెసిపీకి నేను వచ్చేసి పిండి అనేది 1/4 కప్ తీసుకుంటాను. అందుకే నాకు 1 కప్ షుగర్ అనేది సరిపోతుంది. 1/2 కప్ వాటర్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ చిన్న గ్లాస్లో 1/2 కప్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. టోటల్గా 3/4 కప్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ 1/2 కప్ యాడ్ చేసుకున్నాను, తర్వాత 1/2 కప్ వాటరు. ఇవి 1/2 కప్పు వాటర్ అనమాట. దాంట్లో కుంకుమ పువ్వు వేసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి యాడ్ చేసింది 1/2 కప్ మాత్రమే అండి. టోటల్గా ఇక్కడ షుగర్ వచ్చేసి 1 కప్ తీసుకోవాలి అండ్ టోటల్ వాటర్ వచ్చేసి 3/4 కప్ తీసుకోవాలి. అంటే మనకి మొత్తం 1/2 కప్పు, 3/4 కప్ తీసుకుంటే 1/2 కప్ అనేది షుగర్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి. కాబట్టి 3/4 వాటర్ అనేది తీసుకున్నాను అనమాట. మనకి ఇది ఏం చేయాలనేది చెప్తాను ఖచ్చితంగా. స్టెప్ 2 పూరీ మేకింగ్. ఇక్కడ వచ్చేసి మైదా తీసుకున్నాను, 1 కప్ తీసుకున్నాను. అండ్ వీట్ ఫ్లోర్ వచ్చేసి 1/4 కప్ తీసుకున్నారు. మీరు కావాలి అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కూడా తీసుకోవచ్చు. అంటే మైదా హాఫ్ అండ్ వీట్ ఫ్లోర్ హాఫ్ కూడా తీసుకోవచ్చు. అండ్ 1/4 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ అనేది 1.25 కప్స్ తీసుకోవాలన్నమాట. మనం మైదా అండ్ వీట్ ఫ్లోర్ అనేది ఎంత యాడ్ చేసామో దాన్ని బట్టి మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు వీట్ ఫ్లోర్ అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. వీట్ ఫ్లోర్ తక్కువ తీసుకుంటే తక్కువ పడుతుంది. మీరు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వీట్ ఫ్లోర్ తీసుకున్నారంటే 1.5 కన్నా వాటర్ అనేది తక్కువ పట్టచ్చు, ఎక్కువ పట్టచ్చు. ఎందుకంటే వీట్ ఫ్లోర్ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కువగా. అందుకే ఇక్కడ మనకి పక్కన పెట్టిన ఆ షుగర్ సిరప్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పిండిలో, ఈ బ్యాటర్లో మనకి ఈ బ్యాటర్ అనేది పూరీ చేయడానికి అనమాట. ఈ పూరీ చేయడానికి బ్యాటర్ మనం కలుపుకుంటున్నాం కదండి, దాంట్లో మనకి 1/2 కప్పు పక్కన పెట్టిన షుగర్ వాటర్ని మనం యాడ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే 1 కప్ ఫస్ట్ యాడ్ చేసుకున్నాను, తర్వాత 1/2 కప్ తీసుకున్నాను అనమాట. 1.5 కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 1.5 కప్పు పిండికి 1.5 కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట నేను తీసుకున్న పౌడర్ని బట్టి.
ఇక్కడ చూసినట్లయితే ఇలా కోటింగ్ అయ్యేంత వరకు మనకి బ్యాటర్ అనేది ఉండాలన్నమాట. అలా అయితే సరిపోతుందండి. మరీ పల్చగా చేయొద్దు. చేస్తే మాత్రం ఖచ్చితంగా హోల్స్‌గా వచ్చేస్తుందనమాట. బ్యాటర్ అనేది పల్చగా అవ్వకూడదు అండ్ థిక్‌గా అవ్వకూడదు. మనకి దోస బ్యాటర్‌లాగా ఉండాలి. ఖచ్చితంగా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ స్టెప్ అనేది మీరు ఫెయిల్ అయ్యారంటే టోటల్ రెసిపీ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఈ బ్యాటర్‌ని ఒక గుంట గరిట మీడియం సైజ్‌ది మనకి నూనెలో వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద గరిటెతో వేసుకోవద్దండి. మీడియం సైజ్ గరిటె తీసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ వదిలేయాలి. ఆ తర్వాత మాత్రమే మనం గరిటె పెట్టి ఇట్లా అనాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. మీరు వెంటనే అనేస్తే మొత్తం పిండంతా వచ్చేసి గరిటెకి అంటుకుపోతుందన్నమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ మనకి కాల్చుకోవాలన్నమాట. ఇట్లా పూరి అయిపోయిన తర్వాత ఈ పూరిని తీసుకెళ్ళి పక్కనే ఉన్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ షుగర్ సిరప్లోకి మొత్తం టోటల్గా వాటర్ యూజ్ చేసింది 3/4 అండి. నేను షుగర్ సిరప్ అనేది మీరు హాఫ్ కప్తో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే షుగర్ సిరప్ అనేది నాకు కూడా చాలా మిగిలిందనమాట. ఒక పావు కప్పు దాకా పైన కొంచెం మిగిలిందనమాట. మనకి మునిగేంత వరకు ఉంటే చాలండి. ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ సిరప్లో ముంచిన పూరీని నేను ఏదైనా గరిటె పెట్టి ప్రెస్ చేసుకుంటున్నానండి. హస్తం గరిటె అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా. ప్రెస్ చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతేనండి. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఒక్క గరిటె మాత్రమే వేసాను. అది కూడా మీడియం సైజ్ గరిటె తీసుకోండి. ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు అట్లా వదిలేయండి. జస్ట్ ఆయిల్ మాత్రమే కొంచెంగా దాని మీదకి వేసుకోండి తప్ప దాన్ని టచ్ చేయొద్దండి. టచ్ చేయకుండా చక్కగా బంగారం కలర్ వచ్చేదాకా కూడా మనం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనకి సిరప్లోకి వేసుకోవాలి. దాని తర్వాత హస్తంతో మనం అలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కోవా ఉంటుంది చూసారా. కోవా కన్సిస్టెన్సీ చూడండి. మనకి చల్లారిన తర్వాత కోవా అనేది గట్టిపడిపోతుంది. ఎందుకంటే మిల్క్ పౌడర్ వేసాం కదండి, అందుకే గట్టిపడిపోతుంది అనమాట. నార్మల్ కోవా కూడా కొంచెం గట్టిపడుతుందండి. అందుకే నేను ముందే కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. మీరు ఫస్టే గట్టిగా చేసేసారండి, ఆ తర్వాత ఇంకా గట్టిగా పడిపోతుంది. మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి రాదనమాట. మనకి స్ప్రెడ్ చేసుకునే ముందర మీరు గరిటెకి ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆ క్లిప్ అనేది తీసాను కానీ మిస్ అయిపోయిందనమాట. మీరు అట్లా చేసుకోండి. ఇట్లా చూసారు కదండి, కోవా మలాయ్ పూరి అనేది రెడీ అయిపోయింది. మా బావ తింటున్నాడు. చాలా ఇష్టం తనకి. తన బర్త్డే రోజు చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికి నేను 3-4 టైమ్స్ చేశానండి కోవా అనేది. పర్ఫెక్ట్ రెసిపీ దాకా వచ్చేదాకా కూడా నేను వెయిట్ చేశానన్నమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.